హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. చాలామందికి అంటే ఉన్న ఏజ్ కన్నా ఎందుకు అంత ఎక్కువ ఏజ్డ్గా కనిపిస్తున్నారు అనే ప్రాబ్లం అనిపిస్తుంది. అండ్ ఆల్సో చాలామందికి అరే అంటే స్కిన్ మెయింటైన్ చేయాలి, ఎప్పటికప్పుడు యంగ్ లుక్ రావాలి అనుకుంటుంటారు. బట్ దానికి ఏంటి సొల్యూషన్? ఏమైనా క్రీమ్స్ ఉంటాయా? అసలు దాన్ని ఎలా కేర్ చేయాలి అర్థం కాదు. సో అలాంటి అన్ని విషయాలు ఈరోజు మాట్లాడదాం. మనతో పాటు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నుంచి కాస్మెటాలజిస్ట్ నాగలక్ష్మి గారు ఉన్నారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఫస్ట్ మీరే యంగ్ లుక్గా ఉన్నారని చెప్పొచ్చు, మీ అటైర్, మీ అవుట్ఫిట్ అన్నీ చూస్తుంటే. సో అట్లా యంగ్ లుక్ ఎప్పటికీ మెయింటైన్ చేయాలి అని చాలా మందికి ఉంటుంది డ్రీమ్ అనేది. సో అంటే ఏం చేయాలి దానికి? అంటే వాట్ ఈస్ సొల్యూషన్ అంటారు? థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్ అండి. ఎప్పుడైతే మనము స్కిన్కి ప్రాపర్ కేర్ అనేది ఫాలో అవుతూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ ఏజ్ పెరుగుతూ ఉంటుంది తప్ప మన స్కిన్ ఏజ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇంకా చెప్పాలి అంటే యంగ్గా కూడా మారుతూ ఉంటుంది. అయితే మనం దాని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లైక్ మనం ఇంటేక్లోని మినిమం 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకోవటం, ఫ్రెష్ జ్యూసెస్ ఇంటేక్ కానీ ఫ్రూట్స్ కానివ్వండి, లేదా మినిమం ఒక 45 మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. సో జంక్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ అనేది టోటల్గా కట్ చేయాలి. సో ఇవన్నీ ఫాలో అవుతూ ప్రాపర్ స్లీప్ తీసుకుంటూ స్ట్రెస్ అనేది లేకుండా ఉంటే స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. అయితే ఇవన్నీ అందరికీ సాధ్యమయ్యే విషయం అయితే కాదు. ఎందుకంటే మనం చెప్పినంత ఈజీగా ఫాలో అవ్వడం కష్టం. అయినా కొంతమంది ఫాలో అయినా కూడా అంత రిజల్ట్ స్కిన్ లో కనిపించదు. సో దానికి మనం బయట సోర్స్ నుంచి మన స్కిన్ ని ఎప్పుడు హైడ్రేట్ చేస్తూ ఉండాలి. అలా చేసినట్లయితే స్కిన్ అనేది యంగ్ గా లుక్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. సో జనరల్గా అంటే ఏజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మన బాడీలో ఆ స్కిన్లో ఏజింగ్ ఫ్యాక్టర్ ఎందుకు కనిపిస్తుంది? అంటే లోపల ఏముంది? దాన్ని యాంటీ ఏజింగ్గా మారాలి అంటే ఏం చేయాలి? ఎలా అంటే మనకి జనరల్గా 45 పైన 45+ నుంచి ఒక ముడత అనేది స్టార్ట్ అవ్వాలి. బట్ ఇప్పుడు మనం 20-25 ఏళ్ల పిల్లల్లో కూడా ఏజ్ వాళ్ళలో కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే బాడీలోని మనకి కొలాజిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉండేటప్పుడు స్కిన్ పైన ఫైన్ లైన్స్ అనేది రావటం జరుగుతుంది. అయితే వీటికి బెస్ట్ సొల్యూషనే ఏఆర్ఎం పర్ల్ బ్యూటీలో ఉండేటువంటి పర్ల్ నైట్ రివైవ్ నరిషింగ్ నైట్ సీరం. ఈ నైట్ సీరం దీని వర్క్ ఎంత వండర్స్ క్రియేట్ చేస్తుంది అంటే స్కిన్లోకి మనకి కొలాజిన్ బూస్టింగ్ అవుతుంది. వై? బికాజ్ ఇందులో మనకి రెటినాల్ ఉంది, హైల్రోనిక్ యాసిడ్ ఉంది, నియాసినమైడ్ ఉంది. ఈ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మీరు ఎవ్రీ డే నైట్ మీరు పడుకునేటప్పుడు ఫేస్ వాష్ చేసుకొని కొన్ని డ్రాప్స్ మీరు ఫేస్ మీద పెట్టుకుంటే అది స్మూత్గా స్ప్రెడ్ చేసినట్లయితే అబ్జర్వ్ అయిపోతుంది. ఇది చూడడానికి ఎంత లగ్జరియస్గా కనిపిస్తుందో మీరు యూజ్ చేసిన తర్వాత ఆ రిజల్ట్ కూడా మీ స్కిన్లో అంత అద్భుతమైన చేంజ్ అనేది ఉంటుంది. వై? బికాజ్ మనం కొన్ని వేల లక్షల రూపాయలు పెట్టి సెలూన్స్ చుట్టూ తిరుగుతూ ఎంతో మనం చేస్తున్నా కూడా ఆ ఇన్స్టెంట్ ఆ కొద్దిపాటి రిజల్ట్ గురించే మనం ఎంతో కష్టపడతాం. బట్ ఇది మీకు ఒక నైట్ టైం మీరు పెట్టుకోవటం ద్వారా ఇందులో ఉండే పార్టికల్స్ మన స్కిన్ కి సెల్స్ ని రీజెనరేట్ చేస్తుంది. అంటే కొత్త సెల్స్ అనేవి పునరుత్పత్తి జరుగుతుంది. అండ్ డెడ్ సెల్స్ అనేవి ఎప్పటికప్పుడు ఫ్లెష్ అవుట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ యంగ్ లుక్ రావటం కానీ, ముఖ్యంగా ముడతల సమస్యకు ఎవరైనా బాధపడుతున్నారు అంటే దీనికి మించిన ప్రోడక్ట్ అనేది లేదు అనడంలో అతిశయోక్తి కూడా లేదు. ఎందుకంటే అలాంటి రిజల్ట్ వచ్చేది ఈ పర్ల్ నైట్ రివైవ్ నరిషింగ్ నైట్ సిరం. స్కిన్ ని నరిష్ చేస్తూనే ముడతలు కంట్రోల్ చేస్తూ ఒక బ్రైట్నెస్ రావటానికి, డార్క్ స్పాట్స్ అనేవి ముఖ్యంగా కరెక్ట్ అవ్వటానికి దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. అయితే ఇది నైట్ టైం యూజ్ చేయండి. డే టైంలో కంపల్సరీ ఒక మాయిశ్చరైజర్ అండ్ అలాంగ్ విత్ ద డే క్రీమ్ అనేది ఖచ్చితంగా మీ డే కేర్ రొటీన్లో ఉండాలి. అలా ఉండేదే దీని కాంబినేషన్లో, దీనిలో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్కి కాంబినేషన్లో పర్ల్ హైల్రోనిక్ యాసిడ్ మాయిశ్చరైజర్ అనేది ఉంటుంది. అది మనకి స్కిన్ కి డీప్ గా పెనిక్యూట్ అవుతూ ఉంటుంది. కాబట్టి హైల్రోనిక్ సో స్కిన్ ని బూస్టింగ్ చేస్తుంది. ఎన్హాన్స్ చేయడానికి మాయిశ్చరైజర్ అనేది వాడుతూ మాయిశ్చరైజర్ పెట్టిన ఒక 1-2 మినిట్స్ తర్వాత ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ డే క్రీమ్. సో డే ప్రొటెక్షన్ గా ఒక డే క్రీమ్ పెట్టుకొని, లైక్ దాని మీద మీరు రెగ్యులర్ గా వాడే పౌడర్స్ వాడతారా, కాంపాక్ట్ వాడతారా, ఏదైనా వాడుకొని నిరభ్యంతరంగా ఉండవచ్చు. స్కిన్ కి పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ మనం ఇచ్చేసాము. ఎప్పుడైతే అలా ఇస్తామో ఈ సమస్యలు అనేవి ఫుల్ స్టాప్ అనేది పెట్టేయవచ్చు. ఓ మై గాడ్, అంటే ఒక్క రొటీన్ వాడితే సో ఆ వ్రింకిల్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఏజింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా డెడ్ అయిపోయి యంగ్ లుక్ ఎప్పుడు మెయింటైన్ చేయొచ్చు అంటారు? 100%. మనం ఎలా అయితే మనం కేర్ తీసుకుంటామో మన స్కిన్ మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుందండి. అది ఎప్పుడు అంటే మనం ఒక చూసేవాళ్ళు ఒక పార్టీకో ఫంక్షన్కో వెళ్తే మన ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ని మీట్ అయిన వాళ్ళ స్కిన్తో మన స్కిన్ కంపేర్ చేసి చూసుకోవచ్చు. అలాంటి రిజల్ట్ ఎంతమంది ప్రైజ్ చేస్తూ ఉంటారు, అసలు ఏం చేస్తున్నారు
చేసుకున్నావు అలాంటి కాంప్లిమెంట్స్ అనేవి మీకు రావాలి అంటే ఫస్ట్ మీరు ఒక మంచి నైట్ కేర్ అండ్ డే కేర్ రొటీన్ సెట్ చేసుకోండి ఫస్ట్. ఓకే. సో ఇది కూడా అంటే ఎంత ఫ్రీక్వెన్సీ ఎప్పటి వరకు వాడాలి? ఇది కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తూ ఉండాలా, ఎలా? సో ఇది మనకి ఈ సీరం అనేది 1 మంత్ వస్తుందండి, 1 బాటిల్ అనేది. సో ఇది మీరు కంటిన్యూగా ఒక 1 మంత్లో మీకు చేంజెస్ చూస్తారు. లైక్ స్కిన్ ముడతలు అనేవి టైట్నింగ్ రావటం కానీ, ఆ గ్లోనెస్ బ్రైట్ లుక్ రావటానికి మీరు ఒక 1 మంత్లో ఆ చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ముడతలు అనేది చిన్న సమస్య అయితే కాదు, అది కొంచెం పెద్ద సమస్య. సో అది ఒక పింపుల్ మచ్చల్లాగా వాటితో కంపేర్ చేయడానికి లేదు. సో రింకల్స్ ఇస్ ద డిఫరెంట్ పార్ట్. సో అండ్ 1 మంత్లో వచ్చిన రిజల్ట్ అనేది ఒక సెకండ్ ఆర్ థర్డ్ మంత్ క్యారీ ఫార్వర్డ్ కంటిన్యూ చేస్తూ మెయింటెనెన్స్ చేస్తూ, అప్పుడు అంటే ఇంకా మనం రోజు వాడాల్సిన అవసరం రాదు. మెయింటెనెన్స్ అనేది ఎలా అంటే ఒక 2 రోజులకు ఒకసారి, వారానికి ఒక 2 సార్లైనా అప్పుడప్పుడైనా మెయింటైన్ చేయమంటాం. ఇలా చేయటం ద్వారా మళ్ళీ ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్న ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండటానికే మెయింటెనెన్స్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఓకే. అంటే ఫస్ట్ లో వాడేసరికి ఆ రీజనరేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి యూ కెన్ సీ ద చేంజెస్ అంటారు. సో బేసిక్ గా ఇప్పుడు మార్కెట్ లో ఏ ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళకి ఇది ఎక్కువ డిమాండింగ్ గా ఉంది? స్కిన్ కేర్ అనేసరికి ఉమెన్ అన్న ఒక్కటే అనుకుంటూ ఉంటున్నారు, కానీ మా దగ్గర ఉన్న కస్టమర్స్ని మనం చూసినట్లయితే రేషియో ఈక్వల్గా ఉందండి. ఏ మాత్రం అంటే ఎందుకంటే మెన్ స్కిన్ కూడా హెల్దీగానే ఉండాలని కోరుకుంటారు. సో ఇది మెన్ అండ్ ఉమెన్ బోత్ కెన్ యూస్. అండ్ ఈ ప్రోడక్ట్ అనేది మీ వరకు రీచ్ అవ్వాలి అనుకుంటే armpearlbeauty.comకి విజిట్ అయినట్లయితే ఈ నైట్ రివైవ్ సీరం మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాల కాస్మెటిక్ ప్రోడక్ట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. మీరు ఒకసారి విజిట్ చేయండి. అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రాలో కూడా మీరు ఈ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయవచ్చు. ఇంకా డీటెయిల్స్గా ఈ ప్రోడక్ట్ గురించి మీకు తెలియాలి అంటే స్క్రీన్పై కనబడే మా కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేసినట్లయితే మా కస్టమర్ కేర్ సపోర్ట్ సిస్టమ్ వారు ఇంకా వివరంగా మీకు ఈ ప్రాబ్లం ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అనేవి మొత్తంగా కూడా వారితో మీరు మాట్లాడవచ్చు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో 1 సింగిల్ ప్రోడక్ట్ వ్రింకిల్స్ కానీ, ఫైన్ లైన్స్ కానీ, యాంటీ ఏజింగ్గా మ్యాజికల్ ప్రోడక్ట్ వర్క్ అవుతుంది అంటే ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ వాళ్ళ దగ్గరనే ఉంటుందని చెప్పొచ్చు. ఇది వాళ్ళ ఎన్టీవీ. థ్యాంక్ యూ.